श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క కనుసన్నల్లో మెదులుతున్న ఈ సత్సంగ యజ్ఞంలో మనం ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 23వ అధ్యాయంలో మన కర్తవ్యం ఏమిటి అనే దాని గురించి వివరించుకోబోతున్నాం. భరద్వాజ మహర్షి గారు తన శ్వాసని వాక్కుగా మార్చి ఆ వాక్కుల్లో సాయిరాం యొక్క బోధను నింపి ఆ బోధలో నింపిన అమృతాన్ని మనకు అందిస్తున్న గ్రంథమే శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాలు. ఎందుకంటే ఒక గ్రంథం లేక ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక పరిస్థితులు, వీటన్నిటి పట్ల కూడా అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో పట్ల శ్రద్ధ కలుగుతుంది. మనకి శ్రద్ధ కలిగినప్పుడే మనలో అందులోని విషయం మనకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడే అవగాహన కలుగుతుంది. అవగాహన కలిగినప్పుడు మాత్రమే దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయగలం. అంటే ఈ నాలుగిట్లో మనం గుర్తించాలి. అవగాహన లేనిదే జీవితం కూడా సరిగ్గా సాగదు. మన జీవితం మనకు అవగాహన చేసుకుంటే తప్ప మన జీవితం ఎలా ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయం మనకు అర్థం కాదు. అట్లాగే మాస్టర్ గారు తన ఊపిరిని వాక్కుగా మార్చిన మహోన్నత గ్రంథం ప్రవచనాలు. ఈ గ్రంథం యొక్క విశిష్టత గమనించండి. సద్గురుతో మొదలుపెట్టాడు. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మెట్టులో అద్భుతమైన భావాలతో నింపబడి ఉంది. ఒకదానికి కొన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నప్పుడు అద్భుతమైన వారి యొక్క బోధని మనం గ్రహించగలం. గత శనివారం 22వ అధ్యాయంలో మనం ఏం వివరించుకున్నాం? పూర్వకర్మ సద్గురు యొక్క అనుగ్రహం. ఒకదానికి లింక్ పెట్టుకుంటూ రావాలండి. పూర్వకర్మ సద్గురు యొక్క అనుగ్రహం. ఇందులో ఏది మనం పట్టుకోగలం? రెండు పట్టుకుంటున్నాం. రెండు పడవలు కాలం పెడితే ప్రయాణం సాగదు. ఒకటి పట్టుకున్నా తప్పుడు గమనించగలం. సద్గురు అనుగ్రహం పట్టుకున్నాం అనుకోండి, మన పూర్వకర్మ చాలడం కావచ్చు, పూర్వ ప్రారంధాన్ని తగ్గించవచ్చు. కాబట్టి ముఖ్యం సద్గురువును పట్టుకోవాలని ఏం చెప్పాడు గత అధ్యాయంలో? మనం బాబాను పెట్టుకున్నాం కాబట్టి బాబా యొక్క మాటల్లో చేతల్లో ఒక తత్వాన్ని గ్రహించడానికి నువ్వు ప్రయత్నించు. అతి అవగాహన కలిగిన తర్వాత దాన్ని మళ్ళీ చింతన చేసుకుంటూ ఉంది. అటువంటి అనుగ్రహం కోసం మన మనసులో తపన రావాలి. ఇక్కడ సత్య జరిగిన తర్వాత ఏమవుతుంది? సాయి పట్ల అవగాహన మనకి అలాగే నిలబడాలంటే నిరంతరం చింతన, మననము చేసుకుంటే ఆయన అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందాలి కూడా. ఆర్తి లేనిది ఏమొస్తుందండి? కావాలనే కోరిక ఎంత బలంగా ఉంటే దాన్ని మనం సాధించగలం. అది ఆట పాట, లేకపోతే ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే వృత్యా, కళ, ఆర్ట్, నాట్యం కావచ్చు, సంగీతం కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఆట ఏదైనా సరే తపన ఉండాలి. ఎప్పుడైతే తపన ఉంటుందో అప్పుడే మనకు శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలిగినప్పుడే మనకు ఫలితం వస్తుంది. అప్పుడు చెరువులో బిందెను తలకిందులుగా రాకుండా బిందె పైకి తిరగ నేర్చుకుంటుంది. లేకపోతే ఏమవుతుంది? బాబా సాన్నిధ్యంలోనే ఉంటాం.
స్త్రీలోనే నివసిస్తుంటున్నాం. ఎక్కడెక్కడి చింతలో వాటిని పట్టుకుని పోతలవు. సరే అండి, సాయినాన్ని సాన్నిధ్యంలో మనం ఎక్కడున్నాము, స్త్రీలో మనం ఎలా నివసిస్తున్నాము, అక్కడ మనకు చింత పట్టుకోవడం సహజము. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, పవిత్రమైన భారత భూమిలో అవతరించిన మహాత్ముల యొక్క ప్రదేశంలో మనం జన్మించాం. ఈ భారతదేశంలో మనం పుట్టడం మన మహా అదృష్టం. రెండవది, మనం ఉన్న జిల్లాలో భరద్వాజ మహర్షి గారు నిరంతరం తపస్సు చేసిన తపోభూమి ఉన్న జిల్లాలో మనం ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన తిరగాడిన రాష్ట్రంలో మనం జన్మించాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. భరద్వాజ మహర్షి గారు సూలూరుపేటలో వచ్చి తన పాదాలు పవిత్ర ప్రదేశం సంగాళమ్మ గుడి నుంచి చిత్రకూటం వరకు, ఇటు ఉత్తరం కోటకూలర్ వరకు, తూర్పున శ్రీహరికోట వరకు, ఈ 3 ప్రదేశాల్లో ఆ నడయాడ ప్రదేశంలో మనం ఉండడం మన పూర్వజన్మ సుకృతమని గ్రహించాలి. భరద్వాజ మహర్షి గారు పాదం మోపిన స్థలంలో మనం సత్సంగం చేసిన అవకాశం కలిగిందని గర్వపడాలి. ఆ గర్వపడంలో దాన్ని అంతవరకే ఉంచుకోకుండా దాన్ని మన సాధనగా మలుచుకోగలగాలి. అప్పుడు మనకు చింత ఉండదు. లేకపోతే ఆయన సన్నిధిలో ఉన్నప్పటికీ, ఆయన ఉన్న ఊర్లో ఉన్నప్పటికీ కూడా మన స్థిరత్వం లేకపోతే మనం భక్తులు కాదు. ఉదాహరణకి సిడి బాబా సాన్నిధ్యంలో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. మరి అందరూ భక్తులు కాగలిగారా? అందరూ అనన్య భక్తులు కాదు కదా. ఉదాహరణ కపర్తే తీసుకుందాం. కపర్తే కూడా ఎప్పుడు కూడా షిరిడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామా, అయ్యో అని వెళ్ళనివ్వలేదే, ఎందుకు వెళ్ళనివ్వలేదే అని గ్రహించలేకపోయాడు. కారణం, ఆయన మాటల్లోని సత్యాన్ని గుర్తించలేకపోయాడు. ఆయన బోధల్ని అవగాహన చేసుకోలేకపోయాడు. ఈరోజు సాయి ఇంటికి వెళ్ళడం అనిపించకపోయేసరికి నిరుత్సాహంతో ఉన్నాడు. నిరుత్సాహం తిరిగి వచ్చాడు. నిరుత్సాహంతో అడగడం మానుకున్నాడు, అంతేగాని ఉత్సాహంతో మానుకోలేదు. ఇది పట్టుకోవాలండి. అందుకే భరద్వాజ మహర్షి కాస్త సబూరి అంటే ఏమిటి అని, సంతోషంతో కూడిన ఊరమి అని బ్రాకెట్లో పెడతాడండి. అట్లాంటివి మనం గుర్తించాలి. అంటే ఉత్సాహం సరైన ఏం చేస్తాను ఒప్పుకోడు. ఆ నిరుత్సాహంతో డైరీ అదే విధంగా రాసుకున్నాడు కూడా. అంటే సంతోషంగా అని మానుకోలే. మన పరిస్థితి కూడా అదే. మనం చేసే ప్రతి పనిలో కూడా సంతోషం కాదు, ఆనందంగా ఉందా, సంతోషం ఆనందంగా పక్కన పెడదాం, అది సంతోషంగా చేస్తున్నామా, సంతోషంగా జీవిస్తున్నామా, సంతోషంగా మన వృత్తిని చేస్తున్నామా. వృత్తి అంటే ప్రతి కావచ్చు, ఇంటి పని, తోట పని, అన్ని పనులు వృత్తి. సంతోషంగా చేసుకుంటున్నామా, మన కుటుంబంలో సంతోషంగా ఉండగలుగుతున్నామా అని ఎవరికి కూడా ప్రశ్నించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. భగవంతుని పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నవాడు నిరంతరము ఆనందంతో, ఎటువంటి ఆనందం, సచ్చిదానందంతో వాడు జీవించగలడు. కాబట్టి అందుకే సాయి అనేది మనకు ఒక నావా, శరీరము బాగా భావించుకోవాలండి. మాస్టర్ గ్రంథాలు ఏది తీసి పక్కన పెట్టడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్క గ్రంథము ఒక అమృత భాండం. అందుకే మన పూర్వం సుకృతం అనుకుంటాం. మన చేత అన్ని గ్రంథాలు శ్రవణం చేపిస్తున్నారు భరద్వాజ మహర్షి గారు. దానికి మన ఆయనకి అందిస్తే మనం రుణం తీర్చుకోలేము. ఉదాహరణకి అప్పుడు కపటి చెడ్డవాడా కాదు. ఎంత అదృష్టం లేకపోతే ఆయన సాన్నిధ్యాన్ని పొందుతాడండి. మరి ఏమిటి అక్కడ జరుగుతుంది? ఎన్నెన్నో జన్మలుగా లోపల అజ్ఞానం అనే కురుపులను రసిని లాగుతున్నాడండి. కురుపు బాగా గాయమైపోయింది.
చీము పట్టిపోయింది. చీము పట్టిపోతే పైన మొన ఉంటుంది. ఇప్పుడేం చేస్తారు? మనమే కళ్ళు బిగబెట్టి కళ్ళు గట్టిగా మూసుకొని ఆ ఉండే ఆ మొనని అలా తీస్తాం, అదంతా వచ్చేస్తాం, హాయిగా ఉంటుంది. అది పెద్ద గాయమైతే డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ చేయనంత వరకు బాగా నొప్పి, చేసిన తర్వాత మనసు హాయిగా ఉంటుంది. అది అడిగింది కాబట్టి మెల్లగా పిండేస్తున్నాడు. బాధగానే ఉంది, కానీ అది వచ్చేస్తే కానీ వాడు ఆనందంగా ఉండలేడు. మరి ఎంత అదృష్టం లేకపోతే ఆయన సేవలో కలుపుతాడండి. పైకేమో మనకి బాధగా రచి కనబడుతుంది, కానీ అతడేం తక్కువ వాడా? కాదు. అతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగాడు, లోపల శివుని పిండి వేయించుకుంటున్నాడు. అందుకని మనకంటే ఆయన ఎంతో మెరుగు, ఎంతో మెరుగు, మనము కొంత మెరుగు. ఎందుకు నా చెప్పుకుంటున్నాం? మనం సత్సంగంలో ప్రవేశించడం ద్వారా, సత్సంగంలో మంచిగా చేయించడం ద్వారా మనలో ఉన్న శశి కూడా కొద్ది కొద్దిగా రసి అంటే అజ్ఞానం అండి. అది కొద్ది కొద్దిగా మాస్టర్ గారు సత్సంగం ద్వారా పిండి వేస్తున్నాడు, అజ్ఞానాన్ని పిండి వేస్తున్నాడు. ఆ పిండి వేసే కొంది మనకి ఆయన అనుగ్రహం పొందిన తపన ఏర్పడతా ఉంది. దానికి శ్రద్ధ అవసరము. శ్రద్ధ లేకుండా పని చేయవచ్చు, సత్సంగం చేయవచ్చు, శ్రద్ధతోనూ చేయవచ్చు. శ్రద్ధకి అవగాహన అవసరం. ఇప్పుడు మనం కొంత మెరుగు ధైర్యంగా చెప్పుకుంటున్నాం. ఎలా మెరుగు అని అనుకుంటే, ఫిబ్రవరి 3వ తారీఖున 2023లో సద్గోష్ఠి చేసుకున్నాం మనం. అది దేగలపాలెంలో కావచ్చు, దావదగుంటలో కావచ్చు, నాయుడుపేటలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఈ 4 సద్గోష్ఠి చేసుకున్నాం. ఆ సద్గోష్ఠిలో కానీ మళ్ళీ తిరిగి మనం వినగలిగితే, ఇప్పుడు ఆ సద్గోష్ఠిలో ఒక్కొక్కరి భావం, వాళ్ళ హృదయాన్ని ఎలా సంస్కరించుకున్నారో మనం తెలుసుకోగలిగితే కొంత మెరుగు. ఆయన ఎంతో మెరుగు కాబట్టి మనం కొంత మెరుగు. మరి ఆ కొంత మెరుగుని ఇంకా మెరుగు పట్టుకోవాలి కదండి. మనం వేసుకున్న బంగారు ఆభరణాలు నల్లగా అయిపోయినాయి. నల్లగా అయిపోతే మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఏదో చింతపండు కలిసి ఏదో వేసుకుని ఆ బ్రష్ రుద్దుకుంటాం. కొంత మళ్ళీ పోతుంది. అది ఒక ఆచార్య దగ్గరికి అనుకోండి, దానిని ఏదో ఒక సబ్బు వేసుకుని, కెమికల్ వేసుకొని, ఒక బ్రష్ చేసి బాగా గరుగ్గా బ్రష్ చేసి గరికి చేస్తే అద్భుతంగా తాతలాడినట్లే ఆ సబ్బు నీళ్ళే సత్సంగం అనుకుంటే, ఆ గరుగు బ్రష్ మనసు లేక బోధ అనుకుంటే కొంచెం కఠినంగానే ఉంటుంది కదా బోధ. అప్పుడు బంగారం తలతల మించినట్టుగా మొదలు సంస్కరింపబడుతుంది. ఇది అవగాహన ఎక్కడ జరుగుతుందండి? ఆయన బోధలోనే ఉంది, ఆయన యొక్క లీలల్లో ఉంది, ఆయన మాటల్లో ఉంది. ఆయన బోధ ఒక్కటి చెప్పుకుందాం, అద్భుతం అండి. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను. నువ్వు ఇహపరాల గురించి చింతపడనవసరం లేదు అని చెక్కు రాసిచ్చారండి. ఎవరు ఇంత అవయవించేవాళ్ళు ఆలోచించండి. ఆలోచించాలి, ఎవరు ఇంత అవయవించేవాడు? ఇహం గురించి పరం గురించి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. అధ్యాయం ఏంటి? మన కర్తవ్యం ఏమిటి? ఇదే మన కర్తవ్యం కావాలి. ఎందుకు చింత? ఆయన ఉన్నాడు, తను వెనంటే కాపాడుతున్నాడు అని ప్రమాణం చేశాడు. మహాత్ములు ఎప్పుడు మాట తప్పరు. భగవంతుడే తప్పడు, భగవంతుడే కాపాడు. మహాత్ములు వాళ్ళ మాట తప్పరు. మరి ఈ వాక్యాన్ని గ్రహించిన సత్సంగ సభ్యులు ఏదో కొంతమంది అనుకుందాం,
వాళ్ళు ఎంత నిర్భయంగా ఉండగలుగుతున్నారు, ఎంత ఆత్మశైలిని పెంచుకుంటున్నారు, ఎంత ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. అదే హృదయ సంస్కరణ అంటే. మరి ఆయన బోధలో మనకి సాహిత్య అధ్యయనాన్ని ఉందండి. సాధన అనే అధ్యాయం దాని జోడి సాధన అని ఉంటుందండి. ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించే మాట్లాడుకుంటూ నన్నే స్మరిస్తూ నా ఎందే మసలుతారో వాడు నిశ్చయంగా భగవంతుని చేరుతారు. వాడి ఇంట్లో అనవసరం ఏమి ఉండదు. ఈ ఒక్క అనేది కూడా చాలా మందికి అనుభవం అండి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, వీటితో పాటు మనశ్శాంతి. బాబా చెప్పాడు, నా బిడ్డకి ఎలా పస్తులను ఇస్తానన్నాడు. తల్లికి దగ్గర బిడ్డలకండి అన్నాడండి. మీ భాండాగారం నింపుకోండి అన్నాడండి. ఏంటి భాండాగారం? పుణ్యము, జ్ఞానం. మాస్టర్ బ్రాకెట్లు పెడతాడు. భాండాగారం నేను డబ్బు అనుకుంటున్నాం, నగలు అనుకుంటున్నాం. పుణ్యము, జ్ఞానము, దాన్ని నింపుకోవాలి. నా వాణి నా నుంచి దూరం ఎనాటికి కానివని అన్నాడండి. నన్ను నమ్మిన వాడిని ఎప్పుడు పతనం కానివని అన్నాడండి. పైసంగ తర్వాత పెద్ద జారం, అంతకన్నా ఇంకేం కావాలండి? పైకి వెళ్ళాలంటే మన ప్రయత్నం కావాలి. పతనం కానిడు. అబ్బా, మన గుణస్థులు ఉంచాడు సంతోషం. జార మీద మనం ఏ గుణస్థులో ఉన్నాం? ఇది ఆయన ఉన్నాడు, మనం కాపాడుతున్నాడు. ఆయన పదాలు మనం విడవకుండా ఉండగలుగుతున్నాం. ఇది జారకుండా ఉండడం అంటే. నా వాణి ఎన్నటికి నేను దూరం కాని కూడా ఉన్నాడు ఆయన. నాపై నీకు విశ్వాసం సంచారం అంటి పెట్టుకున్నాడండి. మీ చెంత నుండి కాపాడతానన్నాడండి. నాపై విశ్వాసం నుంచి ఓడితో ఉండు అన్నాడండి. ఒక పదం మాట్లాడండి, నీవెక్కడున్నా నీ వెంట నేను ఉంటా. అద్భుతం. నువ్వెక్కడున్నా నీ వెంట నేను ఉంటా. ఎంతమందికి అనుభవం లేదు? ఆయన పక్కనే ఉన్నా మనమే గుర్తించలేకపోతున్నాం అంతే. మన పక్కన నడిపిస్తున్నాడండి ఆ మహానుభావుడు. రెండవది, ఆయన లీలలో అన్నాడండి. మనం ఎందుకు ఇవన్నీ అవగాహన పెంచుకోవడం కోసం. అవగాహన పెంచుకున్నప్పుడు మాత్రమే మనకి శ్రద్ధ కలుగుతుంది, అనంతరం పొందిన తపన కలుగుతుంది. తపన కలిగినప్పుడే అనంతరం సంపూర్ణంగా మనం పొందగలము. ఇది మనం చేసిన కర్తవ్యము. అది వివరించడం కోసంగా మళ్ళా శైలాంత గదులు ప్రవేశిస్తున్నాం. మరి ఆయన లీలలో మనకి ఏం దొరికింది అంటే, ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు ఆయన వివిధ రూపాల్లో వాళ్ళు అనుగ్రహిస్తున్నాడు. ఇది బాబా రూపమే కాదండి. నా కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, నా కష్టాన్ని అనేక మంది సత్సంగ సభ్యుల రూపంలో తీస్తున్నాడు. నా మనోవేదనని అనేక మంది సత్సంగ సభ్యుల ద్వారా నా మనోవేదనని తీసివేస్తున్నాడు. ఎంతకన్నా మనకి ఇంకేం కావాలండి? ఎందుకు మన గురించి వివరించుకుంటున్నాం అంటే, కొంత మెరుగు అంటే మేము ఎక్కడొక్కడే ఉంటా అన్నాడు. దానికి ఉదాహరణ ఏంటి? మహాసభది జజూరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ప్లేగు వ్యాధి ఉంటే భయపడతా ఉన్నప్పుడు బాబా పల్లకి నాలుగు నిలబడ్డాడు, దర్శనం ఇచ్చాడు. షిరిడి ఎక్కడ, జజూరి ఎక్కడ? ఇట్లా మనం ఆలోచించండి. ఏదో జజూరిలో పల్లకి అనుకున్నాడు, కూర్చొని బాబా కనపడ్డాడు అని అంతవరకే మనం పరిమితం కాకూడదు. అందుకే మాస్టర్ గారు ఒక్కొక్క లీల ద్వారా లోతుగా పరిశీలించండి. ఆ లీలలో ఉన్న మర్మాన్ని తెలుసుకోండి, పరమార్థాన్ని గ్రహించండి, పరమార్థాన్ని సాధించండి చెప్తున్నాడు. ఒకడు ఏదో సంతర్పణ చేస్తున్నాడు, బాబాను ఆహ్వానించడానికి వెళ్ళాడు. దేవుని అతడు అక్కడ బాబాకు మాట అంటాడు, నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను, నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సత్సంకల్పాలు, ఈ పదం పెట్టుకోవాలండి. ఈ సత్సంకల్పాలు ఏముంది? సత్సంకల్పం అంటే ఏంటి? నిస్వార్థమైన కూడికతో కూడిన కర్మ.
ఆ పని చేయడానికి చుట్టుపక్కల ఏది ఎవరు సహకరించబడినప్పటికీ కూడా భగవంతుడు సద్గురువు అయిన సాయినాథుడు అది నెరవేరుస్తాడు. అందుకే సాయినాథ ఈ ప్రతి ఒక్క గ్రంథాన్ని 3 సార్లు మనం పారాయణ చేసుకుంటూనే ఉండాల్సిందండి. ఎందుకంటే పారాయణ ద్వారానే మనం సద్గురు సాన్నిధ్యాన్ని పొందగలము అని మాస్టర్ గారు నొక్కి చెప్పుకున్నాడండి. ఎందుకు నొక్కి చెప్పాడు? పరీక్షణ మహారాజు శ్రవణం ద్వారా ముక్తి పొందలేదా? శ్రవణ మహర్షి పెరిగి పురాణం గురించి ఆయన పారాయణ చేయమని చెప్పలేదా? వెంకయ్య స్వామి మాధవదాస చరిత్ర గురించి వీరబ్రహ్మ చరిత్ర చదవమని చెప్పలేదా? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం ఏమన్నా? నేను చదివేశానండి, ఇంకే చదవ అవసరం లేదండి అని పుస్తకాలని కట్టకట్టి పెట్టి పక్కన పెట్టడం. పరదాస మాస్టర్ గారి సాంఘిక గ్రంథాన్ని పదే ఆయన పారాయణ చేసేవాడు. గురుచరిత్ర పారాయణ ద్వారా కదా మాస్టర్ గారికి నేనున్నాను రాదు గురువు గారికి ఎందుకు బాధపడతానని చెప్పాడు. గురుచరిత్ర పారాయణ ద్వారా వాసుదేవ సోదికి గురుచరిత్ర పారాయణ చేయమని చెప్పాడు. నాకెందుకంటే పారాయణ, నేను ఏదో అగ్నిహోమం చేసుకుంటాను కదా అన్నప్పుడు దత్తాత్రేయుడు దర్శనమిచ్చి నువ్వు ఆ పుస్తకాన్ని పారాయణ చెప్పాడు కదండి. పారాయణ చేస్తే కదండి ఆయన వాళ్ళ బోధ అర్థమవుతుంది, వాళ్ళ మాటల్లో ఆంతర్యం మీద మనకు అర్థమవుతుంది, ఆయన నీళ్ళలో ఉన్న పరమాత్మ మనం గ్రహిస్తామండి. బలవంతానికి 1909 వాళ్ళ అన్నగారికి బాగా లేకపోతే ఇంటికి వచ్చి బెండకాయ కూడా అడిగాడు. 1913 షిరిడీకి వెళ్ళాడు. 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయితే బలవంత మర్చిపోయినాడు, కానీ బాబా గుర్తు చేశాడు, రే 4 సంవత్సరాలు మీ ఇంటికి వచ్చాను రాని. అంటే ఆ నీళ్ళలో బాబాని తాజాత్యం చెందాలండి. మరి ఇటువంటి నీళ్ళు మనకి జరగలేదంటారా? జరిగాయి, కానీ మర్చిపోతూనే ఉన్నాం. పాటిల్ పైన ఒక వ్యక్తికి నేను గొప్ప ధనవంతుడు అవుతారా, మమ్మల్ని దిల్లు కట్టుకుంటావరా, రే నన్ను తినడం మర్చిపోబాకరా అంటాడు. బాబా ఎగతాళి చేస్తాడు అనుకుంటాడు, కానీ నిజంగా అతను భవనం కట్టుకుంటాడు. గురుప్రసాద్ అందరిని ఆహ్వానిస్తాడు, బాబాని మర్చిపోతాడు. కానీ బాబా సాధు రూపంలో ఆ ఇంటికి వెళ్ళి దక్షిణ స్వీకరించాడు కదండి, దక్షిణ అడిగి తీసుకున్నాడు కదండి. టీడీకి వచ్చినప్పుడు ఒరే నువ్వు తెలవకరికి మీటికి వచ్చాను అన్నాడు. చూడండి ఈ ఒక్కొక్క లీల సహజాతో మనం మాటల్లో వ్యక్తించలేదు. అందుకే అమృతం ఎలా ఉంటుంది, ఎలా చెప్పగలం? చెప్పడానికి అవకాశం ఎక్కడుంది? ఏ భావంతో మనం చెప్పగలం? ఇది మనం గమనించవలసిన విషయం అండి. వాడిని ఎంత మేరకు మనతో తీవ్రంగా మననం చేయగలుగుతామో అంత మేరకు అవగాహన కలుగుతుంది, అంత మేరకు ఆయన పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఇప్పుడు మనం లీల చదువుకున్నాం. ఆ లీలలో ఆయన ఏం చెప్తున్నాడండి? రక్షణ మాత్రమే కాకుండా బోధ కూడా ఉందండి. అంటే ఉపదేశం కూడా అందులో ఉంది. రక్షించడమే కాదు, ఉపదేశం కూడా ఉంది. అయితే పాటిల్ బాయ్ చూసుకుంటావా, అయితే మహాసభ చూసుకుంటావా, అయితే బలవంతనాథ్ చూసుకుంటావా, లేకపోతే ఒక మారవాడి రూపంలో వెళ్ళి దక్షిణ చూసుకుంటామా? ఏదైనా చూసుకుందాం. ఆయన రక్షిస్తున్నాడు, ఆయన ఒక లీల చేస్తున్నాడు, అందులో బోధ కూడా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే బోధన గ్రహించడం లే, ఆయన లక్షణ మాత్రం తీసుకుంటున్నాం, ఆ లక్షణ మాత్రమే చూస్తున్నాం, ఆయన బోధన గ్రహించలేకపోతున్నాం. కాకపోతే ఆయన లీలలు ఎన్నోసార్లు అనుభవమైనా కూడా మనకి పైకి వెళ్ళడానికి మరేదైనా కావాల్సి వస్తే కొరత మనలో ఉంది. ఎందుకు కలుగుతుంది అసలు? ఇంకేం పైకి వెళ్ళాలి? గురువుని పట్టుకోవాలనో లేకపోతే ఇంకో పూజ చేయాలనో అంటే ఏమిటి? ప్రతి ఒక్క లీలలో రక్షణలో ఆంతర్యాన్ని గ్రహించగలిగితే నాకేమండి ఆయన ఉన్నాడండి, దేవురాను ఇలా ఉన్నారు, ఇలా ఉండడం ఆయనకి ఇష్టం అండి. ఎందుకంటే ఎలా ఉండాలో అది ఆయనకి తెలుసండి. ఆయన దృఢమైన ఆత్మధైర్యం ఆత్మవిశ్వాసం కలుగుతుందండి.
మనకు కొరత కలిగిందంటే ఆయన పట్ల విశ్వాసం లేదని అర్థం. అందుకే బాబా ఒక మాట చెప్తాడు హేమత్పంత్, ఈ లీలల గురించి లోతుగా అనన్యంగా ఎవరైతే చింతన చేస్తారో వారికి ఎనలేనటువంటి ఆధ్యాత్మిక రత్నాలు దొరుకుతాయి. పదం ఏదో కదా, ఆధ్యాత్మిక రత్నాలు అంటే ఏమిటి? అసలు ఆధ్యాత్మికత రత్నం ఏమిటి? ఆధ్యాత్మిక రత్నం మనకు ఆయన ఉన్నాడు. మనకిప్పుడు ఏదో లోటు జరగదు, ఏది అవసరమో చేస్తారు అనే తృప్తి, అనే నిశ్చలత ఏర్పడుతుంది. అటువంటి విశ్వాసం ఏర్పడితే చాలండి, మనసులో స్థిరపడాలి. మరి అది స్థిరపడాలంటే అప్పుడప్పుడు అనుభవం కలుగుతూ ఉండాలి. అనుభవం కావాలంటే సద్గురు యొక్క అనుగ్రహం కావాలి, సాన్నిధ్యం కావాలి. అది మనం ఏం చేస్తుంది? ఇహపరాల రెండింటికి కూడా ఏకైక మార్గం సంగతి హృదయంలో బలంగా నాటుకుంటుంది. నాటుకున్నప్పుడు ఇంకా దాన్ని చేయాలని తపన కలుగుతుంది. ఎంతగా తపన ఉంటుందో అంతగా శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధ ఎంత మేరకు ఉంటుందో అంత మేరకు మనం అర్హత సంపాదించగలం. మనసు చలించకుండా ఉంటుంది. అప్పుడు నిష్ఠాసభలు అర్పించిన వాళ్ళు అవుతాం. అప్పుడు ఆత్మ సమర్పణ పూర్తవుతుంది. ఇంకా ఆత్మసమర్పణ జరిగాక తాను చేసేది లేదు కనుక ఆయన మీద దృష్టి పెట్టుకుని నిశ్చింతగా ఉండగలడు. అప్పుడు ఎట్లా ఉంటుందండి జీవితం? మాసిన బలవలిస్తాడండి. రాత్రిలో రైలు ప్రయాణం చేసేట్టుగా ఉంటుంది. బాగా నిద్రపోతాడు. రైల్లో బాగా నిద్రపోతే ప్రయాణం సాగి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ నిద్ర అంటే జ్ఞానమైన నిద్ర. అప్పుడు ఆ రాత్రి ప్రయాణంలో ఎన్ని స్టేషన్లు ఆగుతుందో, ఎన్ని ఊళ్ళు వెళ్ళిపోతుందో, ఎన్ని కొండలు వస్తాయో, ఎన్ని గుట్టలు వస్తాయో వాడికి ఏం తెలియదు. హాయిగా రైలుతో పాటు ప్రయాణానికి గమ్యం చేస్తాడు. ఈ ఈ ఈ రైలు ప్రయాణం అన్న వాక్యం ఎంత అర్థం ఉందండి? హాయిగా నిద్రపోతుంటే అండి ఆయన ఉన్నాడు, నన్ను చూస్తుంటాడు. ఇంకా నా కొండలు వస్తేమి, గుట్టలు వస్తేమి, వాగులు వస్తేమి, వంతెనలు వస్తేమి, రైలు ఆగిపోతేమి, రైలు ప్రయాణం సాగిస్తేమి, నేను హాయిగా ఆయన పరమాత్మకుంటాను, గమనించాడతాను. ఇన్ని విధానాలు ఉంటాయండి. అంటే మనం చేయవలసిన కర్తవ్యం గురించి మాస్టర్ చెప్తున్నారండి ఇన్ని విషయాలు. ఇవన్నీ చెప్పడం ఆధ్యాత్మిక దొరుకుతాయి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి బాబా లేదని చింతన చేయండి. ఏదో తెలుసు బ్రహ్మ భగవద్గీత గురించో ఇంకో దాని గురించో ఎట్లా ఆలోచిస్తూ ఉంటాం. అంటే భగవద్గీత ఆలోచించలేదండి, మనకి ఆ పరిస్థితి లేదు. అంత ఆలోచించే పని అయితే బాబా చెప్పిన మనం సిద్ధం చేయమా? ఏమో తెలుసుకోమా? మాస్టర్ రాశాడు కానీ ఏదో భగవద్గీత వ్యాఖ్యానం కోసం తపన పడతాము, తపన పడమని చెప్పడం మనమే ఉంటాం. ఇంకా మన బిడ్డల భవిష్యత్తు గురించి తపన పడ్డాం, లోకి అవసరాల గురించి మనం తపన పడ్డాం. ఆ తపనే బాబా యొక్క లీలల పట్ల కూడా అవగాహన చేసుకోవడానికి, ఆయన యొక్క తత్వం గురించి అవగాహన చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించి. ఇప్పుడు మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన లోక అవసరం గురించి మనం తీవ్రంగా అవగాహన చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనకు అవగాహన ఏర్పడుతుంది బిడ్డల భవిష్యత్తు గురించి. అప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ ఉంటే ఫలితం వస్తుంది. అంతే. కాబట్టి మనసు ఆయన కృప కోసం, అనుగ్రహం కోసం నిరీక్షిస్తూ ఉండాలని ఆర్తి మొదలవుతుంది, సహనం వస్తుంది. నువ్వు బాబాజీలో కాలురాం సంఘటన, కాలురాం బలవంతుకి సంతానం లేకపోతే కొబ్బరికాయ శ్యామ చెప్తాడు. బాబా కొబ్బరికాయ ఇస్తూ తల్లిన పర్యంతం పెట్టి కొబ్బరికాయ ఇస్తాడు. మనం వెళ్ళాలండి, సాయి ప్రవేశించాలి. వెంటనే బాబా సమాధి అయిన తర్వాత
వాళ్ళ సంతానం కలుగుతుంది. చదివి వదిలిపెట్టిన తర్వాత ఆ పిల్లవాడికి కాళూరాం అని పేరు పెట్టుకుంటారు. ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఆ చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడు చిన్న చిన్న చీట్ల మీదే భగవంతుని రామని రాయడం మొదలుపెట్టాడు. తల మీద గుడ్డ కప్పుకొని చివరిగా ధ్యానం చేస్తున్నట్టుగా ఉండేవాడు. గుడ్డ తీసి చూస్తే కనుగుడ్లు పైకి అంటే ధ్యానం చేస్తే అలా ఉంటుంది అనమాట. అది మనం స్పష్టంగా చూడాలంటే యోగి ఆత్మకథలో బాబా అని ఉంటారు. యోగి ఆత్మ బాబా అంటే బాబా సినిమా రజనీకాంత్ సినిమాలు చూడండి, వాళ్ళ గురువు గారు ఆ రూపం చూసామంటే వాళ్ళ కనుగులు పైన ఉంటాయి. అంటే ధ్యానానికి శిఖరాగ్రం చేరినట్టుగా అట్లా ఉన్నాడు ఈ పిల్లవాడు. ఎందుకంటే అలా కూర్చున్నావు అని అడిగితే అలా కూర్చుంటే నాకు బాబా కనబడతాడు అన్నాడు. బాబా తిరుగుది పెట్టేదే నిర్మించాడు, మరి బాబా కనబడతాడని చెప్తున్నాడు ఏంటి? బాబా అసలు చూడలేదు అసలు. బాబా నీకెట్లా తెలుసుగా? నేను చెప్తున్నాను. కంటికి నమ్మకం కుదరలే. సరే ఏదో పిచ్చిపాన్ని మాట్లాడుకుంటున్నా. మరి చిన్నపిల్లవాడు ఆ 7 ఏళ్ల పిల్లవాడు ఆ మాట అంటే ఎలా ఉంటుందండి? ఒకరోజు ఒక పత్రిక మీద హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ్ఫోన్ ఇక్కడ ప్రకటన కనబడింది. వాళ్ళ ఇదేనా అన్నాడు. అదేం లేదా ఒక కంపెనీ వారు గ్రామ్ఫోన్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అన్నాడు. కాదు, అదేంటంటే మీరు హెచ్ఎంబి చూస్తుంటే అర్థం ఉంటుంది. ఇంతకుముందు రికార్డ్ పెట్టి నల్లగా ఉండేది దానిపైన ఒక మైక్ బొంగు ఉంటుంది, దాన్ని ఏమంటారు స్పీకర్ లాగా. ఇప్పుడు స్పీకర్ అనేది ఉంటుంది, ఆ బొంగు మారుకుంటుంది. ఆ రికార్డెడ్ ప్లే చేస్తే ఆ బొంగుల నుంచి చూడాలంటే సద్గురు సాయి సీరియల్లో చిన్నప్పుడు కేశవ్ వాళ్ళు తీసుకొస్తారు చూసారా, అది సద్గురు సాయి సీరియల్ చూసానికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అటు గ్రాఫిక్ ఇప్పుడు లేవు కాబట్టి. అది రికార్డ్ అంటే అప్పుడు చెప్పాడు, చూడు దాని మీద కుక్క బొమ్మ ఉంది, అది ఆ రికార్డులో వచ్చే తన యజమాని యొక్క గొంతు శ్రద్ధగా ఉంటుంది చూడండి అన్నాడు. అట్లా మనం శ్రద్ధగా కూర్చుని వినగలిగితే బాబా మాటలు కూడా మనకి అర్థం చేసుకుంటాము, బాబా మాటలు కూడా మనం వినవచ్చు అన్నాడండి. ఇది ఎవరికి? వాళ్ళ నాన్నగారికి అని చెప్తున్నాడు కాలురాం. మనకి అన్వయించుకోవాలండి. వాళ్ళ నాన్న చెప్తున్నాడులే అనేసి బుర్రని అట్ట పారేబాకండి. ఇది మనకు చెప్తున్నాడు అంటే మనల్ని మందలిస్తున్నాడు కూడా. అంటే ఇది నిజం. ఇక్కడ కనబడేది బొమ్మ, సాయి మాట వినబడుతుంది. నువ్వేమైనా వింటున్నావా అని మనం ప్రశ్నిస్తున్నాడండి. షిరిడీ వారికి కాదండి, బలవన్నాథ్యకే కాదండి, మనకి కూడా. మనకి ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి. ఆ అనుభవాల ద్వారా ఉన్న బోధన మనం గ్రహించగలుగుతున్నామా? బోధన ఆయన మాటలు వినగలుగుతున్నామా? హిజ్ మాస్టర్ వాయిస్ మనకి ఈ ప్రవచనాలు కూడా హిజ్ మాస్టర్స్ వాయిస్. మనకేమో అది ప్రకటన, ఏది బలవద్నాథే కాదు మన చదివినప్పుడు కూడా. ఈ ప్రవచనాలు ఏందో ఏదో ఒక పుస్తకం, నేను ఉచితంగా ఇచ్చే సమయానికి అది పక్కన భద్రంగా సెల్ఫ్లో మాత్రం ఉంటుంది. ఇక్కడ కాలురావు చెప్పిన సంగతి చేస్తున్నాడు. ఇక్కడ ఇది పుస్తకం కాదు, గ్రంథం కాదు. రద్వాజమాస యొక్క శ్వాస, ఊపిరి ఈ గ్రంథం. వాక్కుగా మార్చాడు, వాక్కుగా మార్చి పుస్తక రూపంలో మనకు అందించాడు. ఎందుకని వాక్కులు ఏంటో మనం మర్చిపోతాం, కానీ గ్రంథం ద్వారా అదిలంగా ఉంటుంది. మనకి అక్కడ ఆ కాలంలో అది ప్రకటన కనబడింది, ఇక్కడ మనకి గ్రంథం ఒక పుస్తకంగా కనబడుతుంది. చూడండి హృదయ సంస్కరణ ఎలా ఉంటుందో, సంస్కారం ఎలా ఉంటుందో చూడండి. అతడికేమో బాబా బోధ కనబడింది. ఆ హిజ్ మాస్టర్ వాయిస్ గ్రామ్ఫోన్ రికార్డు మీద ఒక్క బొమ్మ ఉంటే,
కానీ వాళ్ళ తండ్రికి ఏమైనా ప్రకటన మాత్రమే. మనము మన పరిస్థితి అలాగే ఉంది. దాని సంగతి పక్కన పెట్టాం, ప్రవచనాల గ్రంథం సంగతి మనం మాట్లాడుకుంటాం. నిజంగా ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని మన లలితోత్సవ సమ్మేళనంలో అందరికీ ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడి ప్రేరణ కలిగించాడు మాస్టర్ గారు? ఇది నా శ్వాసరానైనా, నా శ్వాస వాక్కురాననేది, వినండి వినండి అని మనలో అటువంటి సద్బుద్ధిని ప్రసాదించి మనకి సమ్మేళనంలో అందించాడండి. అంతటి మహోన్నత గ్రంథం మాస్టర్ గారి ప్రవచనాలు. మరి ఇంత అవగాహన ఉంటే మనకి ఏకాగ్రత కలుగుతుంది, ఏకాగ్రత ఉంటే శ్రద్ధ కలుగుతుంది, శ్రద్ధగా ఉంటే అవగాహన ఉండాలి. అవగాహన అంటే ఏమిటి? ఇహంలోను పరంలోను రెండింటిలోనూ మనిషి సంపూర్ణంగా దుఃఖ నివృత్తి పొందగలగడమే అవగాహన. అవగాహన అంటే ఇవి. ఆయన నమ్ముకున్నా నాకు ఇహంలోను పరంలోను నేను సంపూర్ణంగా నాకు దుఃఖమే ఉండదు, ఇక్కడ ఉండదు, ఇక్కడి నుంచి ఇంకొక జన్మ ఇచ్చినా కూడా అక్కడ నాకు ఉండదు, నేను సద్గురు సంపూర్ణంగా పొందగలిగా. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి అన్న విశ్వాసాన్ని గుర్తుపెట్టుకొని సద్గురు పట్ల విశ్వాసాన్ని అంతకంతకు పెంపొందించుకోవాలి. అద్భుతంగా వివరిస్తున్నారండి. ఇది వేరు అది వేరు అనుకుని వేరు వేరు దేవతలను ఆరాధించిన అవసరం కూడా లేదు. అదే గురుగీత చెప్తుంది, కాశీష్యత్వం నివాసత్వ జాహ్నవీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్కారకం బ్రహ్మ నిశ్చయ. ఇంకేం కావాలండి? ఇప్పుడు దీనికి నిరూపణ బాబా ఇచ్చాడే లేదు దాచుకెళ్ళకి. నేను గంగ దగ్గర పోవాలంటే ఎందుకంటే గంగ ఇక్కడే ఉంది గంగ అన్నాడు. నాకు పాండురంగ దర్శనం కావాలంటే ఇది కూడా పాండురంగ చూడు అన్నాడు. ఆయన నమ్మాడా? విశ్వసిస్తాడు దార్శకం. మనకి ఎంత అనుభవం కలిగిస్తున్నాడు సాయినాథుడు. ఆ అనుభవం అవగాహన భరదాసుడు ఎంతగా కలిగిస్తున్నాడండి. ఒకవేళ దేవతలు వేరే వేరే తెలిసి మనం వాళ్ళు ప్రార్థించామనుకోండి, ఆ ప్రార్థన ఫలితంగా స్వర్గానికి వెళ్ళగలుగుతాం, మళ్ళా భూలోకంలో జన్మిస్తాం. కానీ సద్గురుని ఆశ్రయించామనుకోండి ఇంకా జన్మించడం అంటే ఉండదు. ఇది మనం చెప్పుకోవడం కాదండి, వేదం చెప్పింది. అది మన ప్రమాణం. ఎందుకంటే వేదం సనాతనమైనది, నిత్యనూతనమైనది, అన్నిటికంటే ప్రాచీనమైనది. దాన్ని మనకు బాబా జన్మిస్తున్నాడు. ఈ చదివిన తర్వాత మనం సద్గురు పొందగలను ప్రయత్నం చేయాలి. ఇంతకు చేసామని సంగతి పక్కన పెడదాం, ఇప్పుడు చేయాలి. అందుకు మన కర్తవ్యాన్ని క్షుణ్ణంగా నిర్వర్తించాలి. ఏమిటి మన కర్తవ్యం? ముందు చెప్పాడు, నీ కృష్ణాపై వెళ్ళిపో చెప్పాడు కదండి. నువ్వు ఏ పదాల గురించి సిద్ధపడ అవసరం లేదు అని అవగాహనతో మన జీవితాన్ని నిర్వర్తించడమే మన కర్తవ్యం. ఇంక వేరే ఏం చేసిన పని లేదు. అందరిలో ఆయన ఉన్నాడన్న భావంతో వైషమ్యాలకి అనవసరమైనటువంటి భావాలకు హృదయంలో రానికుండా అందరిలో ఆయన ఉన్నాడన్న భావం నిలుపుకోవడానికి ప్రయత్నం చేయడమే ఇది మన కర్తవ్యం. మళ్ళా చెప్పుకుంటున్నాం, అందరిలో ఆయన ఉన్నాడని భావం. వైషమ్యాలకు అంటే ఏమిటి? మనిషి దూరం పడడానికి, మనిషి కాదు మనసుకు దూరం కాకుండా అటువంటి భావాలు ఏదైతే ఉంటుందో ఆయన దరిజారిని ఒక అడ్డుకట్టి వేసింది. నో ఎంట్రీ అని బోర్డు పెట్టి, నో ఎంట్రీ బోర్డు పెట్టాలంటే బాబా సూక్తులను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఒక్కొక్క సూక్తులు ఎటువంటి బోధన సంగతి అవగాహన చేసుకోవాలి. అప్పుడే మనం నో ఎంట్రీ బోర్డు పెట్టగలం. నీకు లోనికి ప్రవేశం లేదు అని. మామూలుగా కుక్కను పెంచేవాళ్ళు చెప్తారు, బివేర్ ఆఫ్ డాగ్స్ అని పెడతాడు, కుక్క ఉన్నాయి జాగ్రత్త అని. అప్పుడు లోపల ప్రజలు జంకతాడు వాడు మనిషి. ఇప్పుడు చెప్తాను, కుక్క అంటే హీనం కాదండి, విశ్వాసం కలిగింది, తన యజమాని కంటాన్ని వింటుంది. ఇక్కడ ఆ విశ్వాసంలో ఉంటే లోపలికి ఎవడు ప్రవేశించలేడు. ఇప్పుడు వీటి పని కాదు ఆయన,
వీడు చూడండి, నష్టం వచ్చినా ఆనందంగా నవ్వుతా ఉన్నాడు, సంతోషం వచ్చినా పెద్దగా నాకేం లేదంటున్నాడు. వీడి తిరిగి మనమేం బాధాకరం కొట్టగలం, వీడేమన్నా మన మనసు మార్చగలం అని వాడు లోపలికి ప్రవేశించడండి. దానికోసం నిరంతరం ప్రయత్నించి ఇదే మన కర్తవ్యం, దీన్ని నిష్ఠాసబూది అన్నాడు బాబా. ఇంతకన్నా సరమైన మార్గం ఇంకోటి ఉందా? కళ్ళు మూసుకో, ధ్యానం చేసుకో, యోగం చేసుకో, తల కింద పెట్టు, కాళ్ళు పెట్టేసుకో, ఉపవాసం ఉండు, ఏమని చెప్పాడండి? అట్టి విశ్వాసంతో ఉన్నవాడికి ఎప్పుడూ పరిస్థితి రూపంలో నేనే ఉండి ఎక్కడ ఏ సర్దుబాటు కావాలన్నా చేస్తున్నాడు, ఎప్పుడు ఏ బోధ కావాలో ఆయన ఇస్తున్నాడు. ఇవన్నీ మనకు కృతజ్ఞత చేస్తాయి కదండి అని బాబా చెబుతున్నాడు. ఎవరికి ఈ సాయి యొక్క రక్షణ, సాయి ఆశ్రయాలు ఉన్నాయో వాడికి సర్వ దేవతల అనుగ్రహం వాడికి ఎప్పుడు ఉంటుంది. అవగాహన కలిగించుకోవాలి. దానికి మాస్టర్ అండి, ఒక రైల్వే మంత్రి కొడుకు టికెట్ లేకుండా రైలు ఎక్కాడు అనుకోండి, తీసి పట్టుకున్నాడు అనుకోండి, నేను రైల్వే మంత్రి కొడుకునంటే వాడు నమ్ముతాడండి? వాడి చేత బతిమలాడు ఒడుపుకుంటాడండి? ప్రూఫ్ కావాలి కదా, వాడికి అవగాహన కలగదు కదా. ఈ రైల్వే మంత్రి కొడుకుని అవగాహన కలిగితే వదిలేస్తాడు. అలాగే సద్గురు పట్ల సరైన అవగాహనతో ఉన్నప్పుడు మాత్రమే మనకు మనసు ఆత్మనిష్ఠలో నిలుస్తుంది అన్నాడండి. ఇదే బాబా బోధనని చరమ దశ, ఇదే ఆత్మ సమర్పణ ప్రారంభమైంది. చూడండి, ప్రారంభమైంది, ఇదే స్టార్టింగ్. మనం ఎక్కడున్నాం? ఇప్పుడే పుట్టి కళ్ళు తెరిచాం, అంతే. కళ్ళు తెరిచాం, అస్పష్టంగా కనబడుతున్నాడు సాయి మాస్టర్. ఆ అస్పష్టతలోనే ఆనందాన్ని అనుభవిస్తున్నాం, తేలికలు కొడుతున్నాం, చిరునవ్వులు చిందిస్తున్నాం, ఆనందంగా ఉంటున్నాం. కొంత మెరుగు, ఎంతో మెరుగు కూడా కాదండి, కొంత మెరుగు. అంటే ఎప్పుడైతే అవగాహన ఉంటుందో జరిగి తీరుతుంది. అవసరమైన మార్పు ఆయనే చేస్తాడు, అవసరమైన అనుభవాలు ఆయనే ఇస్తాడు. కాబట్టి ఇతర ఆలోచన పెట్టుకోకుండా ఆయనే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడమే మన కర్తవ్యం. మాస్టర్ గారు కర్తవ్యం చెప్తూనే ఉన్నారండి. అన్నింటికీ ఆయనే ఉన్నాడు, జరిగి తీరుతుంది. అవసరమైన మార్పు ఏదైనా ఉంటే ఆయనే చేస్తాడు, అనుభవాలు ఆయన ఇస్తాడు. ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా ఆయనే గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించడమే మన కర్తవ్యం. అంటే ఏంటి? ఇది జరగలేదు అంటే అది మన మంచికి, ఇది ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదంటే ఏంటి? మనకి శ్రేయస్ ఇవ్వడమే ఆయన ఇష్టపడతాడు భగవంతుడు. ఎప్పుడు మనకి నష్టం కలిగిస్తాడు భగవంతుడు ఆలోచిస్తాడండి. ఇట్లా అవగాహన చేసుకోవాలి. ఇది ఎప్పుడు కుదురుతుంది? ఆయన గురించే మాట్లాడితే, ఆయన గురించే వింటే, ఆయన గురించే వివరించుకుంటే, ఆయన గురించే చదివితే, ఆయన గురించే నామస్మరణ చేస్తే, ఇలా చేస్తూ ఉంటే అప్పుడు మనసు నిలుపుతుంది. అదే కదా సద్గోష్ఠి. ఒక్కసారి 3/2/2023 సద్గోష్ఠి మనం అందరూ విందామండి. 4 పట్టణాలు, గ్రామాల ప్రాంతాలు జరిగినాయి. ఈ 4 మనం వినాలి. అప్పుడు ఏమవుతుంది? మనసు కొంచెం ధైర్యం వస్తుంది, ఆయన మన చర్చలో ఉన్న భావన ఏర్పడుతుందండి. ఎటువంటి వికార భావాలు తలెత్తవండి. ఒకవేళ వచ్చిన ఆయన నీళ్ళు గుర్తొస్తుందండి, అవి చెదరగొడుతుందండి. ఏంటి కష్టం వచ్చి ఎట్లాగబ్బా, బాబా పట్టించుకోవడం లేదే, ఇంకేం చేద్దామా అన్న ఆలోచన వచ్చిందంటే అప్పుడు వివేచనతో మనకి ఇంతకుముందు కలిగిన అనుభూతిని గుర్తు చేసుకోవాలి. అదే సద్గురు యొక్క భావం, అదే కదండి. అప్పుడు మనసు చాంచడానికి కిందకి రాదు, స్థిరత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏంటబ్బా జరగలేదు అంటే, రోడ్డు వేయాలంటే ముందు రోడ్డు పగల కొడతారు కదండి. మట్టి రోడ్డు ఉంది, లేదా కంకర రోడ్డు ఉంది, ఎర్రమట్టి రోడ్డు ఉంది. దానికి సిమెంట్ రోడ్ ఏమంటే ఏం చేస్తారు? తార్ రోడ్ అయితే ఏం చేస్తారు? మొత్తం అడుగు తీసేవాలి.
తీసేసిన రోజు చేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన కష్టం వచ్చింది అనుకోండి, అని పట్టించుకోవడం కాదు, అని సరైన బాటలు వేయడానికి ఎలా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రసవ వేదన పడకపోతే బిడ్డ బయట వస్తాడండి? విత్తనం నశించకపోతే మొక్క వస్తుందండి? ఇట్లా నెమ్మదిగా మన కష్టం వచ్చిన దుఃఖం వచ్చినప్పుడు ఈ భావాన్ని నింపుకున్నాం అనుకుంటే అప్పుడు సరైన అవగాహన కలిగినట్టు. ఆయన సూక్తిని గుర్తుపెట్టుకోడు, యావత్ శక్తిని వినియోగించు. అదే బాబా చెప్పాడు, నానహంక దునపోత నెప్పి దాటడం అంటే కష్టం అంటే ఏమిటది. అక్కడికి పడకుండా చూసుకోవాలి. పడితే ఏమవుతాం? దారి లోయలో పడిపోతాం. కాబట్టి కష్టమైన నష్టమైన అందులోంచి దిగకుండా, అందులోంచి పడకుండా ప్రయాణం సాగించాలి. అంటే ఏమిటి? నీ దృష్టిలో నుంచి నువ్వు పడకూడదు. ఏ దృష్టి? నేనుండగా నీకు భయం ఎలా? చాలు, నువ్వు సంపూర్ణంగా విశ్వసించు, నీ గమ్యించేరస్తా, నా భక్తుదేవుడు పతనం కానివ్వను అనే దృష్టి మీద నుంచి నువ్వు పడబోకు. ఎక్కడా ఆగబాకు. నడుములు హోనమైనా పర్వాలేదు, కాళ్ళు నొప్పి పెట్టినా పర్వాలేదు, మధ్యలో తొడని తిమిరి పెట్టినా పర్వాలేదు, కూర్చుని వదిలిపెట్టడం మాత్రం చేయకు. చూడండి, ఆగకూడదన్నాడు, పడకూడదన్నాడు, నడుములు హోనమైన అన్నాడు. అంటే శారీరక బాధలు వచ్చినప్పటికీ కూడా చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఇటువంటి మాటలతో మనసు కట్టబెట్టినా కూడా నువ్వు మాత్రం జారకూడదు, ఓర్చుకో. నువ్వు ఇప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్ అంత ఉజ్వలంగా ఉంటుంది అని ఎవరికి చెప్పాడండి? బాబా ఉపాసిని బాబాకు చెప్పాడు. ఆ మాట బ్రదాద మాస్టర్ పట్టుకున్న నైమిషారణ్యంలో ఉన్నప్పుడు అది గుర్తు చేసుకోవాలి మనం. అలా కాకపోతే ఏమవుతాం? నష్టం ఆయనకేం లేదండి, మనం అట్టడికి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఉంటామో లేదో కూడా తెలియదు, తర్వాత జన్మకి ఇటువంటి అవకాశం వస్తుందో కూడా మనకు తెలియదు. అందుకని ఇందులో మనం ఎంత శ్రమ చేసినా పర్వాలేదు, ఎన్ని రకాల ఆలోచించినా పర్వాలేదు, ఎన్ని రకాల కార్యక్రమాలు పెట్టుకున్నా పర్వాలేదు, అవన్నీ కూడా అవగాహన కలవడానికి, మనసు ఏకముఖం కావడానికి ప్రయత్నంలో భాగమే కనుక అది మన మనసులో వారికి అర్పించడమే అవుతుంది. చక్కగా వివరించాడు మాస్టర్ గారు. ఇందులో నా ప్రయత్నం సఫలం కాలేదు, సఫలం కాకుండా ఆలోచించబడదు. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు అంటే ఏమిటి? ఆయన మార్గాల ముందుకు వెళుతూనే ఉన్నావు. ఇది కూడా సాధనలో ఒక భాగమే. అది మన కర్తవ్యాన్ని నిర్వహించి పూర్తిగా ఆయన్ని శరణాగతి చెందడమే ఇది. అందుకని ఆయన శరీరానికి పూజిస్తున్నాం, ఆయన కోసం ఆడతపడుతున్నాం, ఆయన సన్నిధిలో సత్సంగం చేసుకుంటున్నాం. ఇవంతా ఆత్మసమర్పణ కాదా? ఆత్మసమర్పణ ఆరంభమైంది అన్నాడండి. ఇవన్నీ చేస్తే ఆత్మసమర్పణ ఆరంభమైందట. ఐక్యత అనే భావానికి ఆ దశకు చేరామట. ఎందులో ఐక్యత? భగవంతుడిలో. భగవంతుడు అంటే ఏమిటి? రూపమా నామమ్మా కాదు, సర్వ జగత్తులో ఉన్న ఆ చైతన్యాన్ని గుర్తించడమే ఐక్యత. ఆ దశ వచ్చినప్పుడు ఆత్మసమర్పణ పూర్తవుతుంది. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏం ఆలోచించాలి? మనం ఎక్కడున్నట్టు? మనం ఆరంభ దశలో ఉన్నామని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మాటగా రాశాడండి. కాబట్టి చూడండి 251 పేజీలో. సొంత మాట కల్పితలు కాదు, ఏదో దాన్ని సముదాయించిన మాటలు మాత్రం కాదండి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనం ఆరంభ దశలోనే ఉన్నామని చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే మనం ప్రశాంతంగా మనం ఇప్పుడే పుట్టామరా అంటే ఎవడ నమ్ముతా ఉన్నాడండి? ఎప్పుడు వాగుడే అనుకుంటున్నాం జనాలంతా కూడా. ఇప్పుడు నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు వచ్చింది, నేను ఎన్ని పారాయణ చేశాను, ఎన్ని సత్సంగాలు చేశాను, ఎన్ని భజనలు చేశాను, ఎన్ని కీర్తన చేశాను, నాకన్నా భక్తుడు ఎవడు లేడు అనుకుంటుంటాడు నా బోటిగాడు. ఇప్పుడు బుద్ధి వస్తూ ఉంది. ఆరంభ దశలో ఉన్నామని చెప్పుకోవాలంటున్నాడు మరి భరద్వాజ మాస్టర్ గారే. కాబట్టి శరణాగా చెందినటువంటి అదృష్టాన్ని అందరికీ ప్రసాదించమని సాయిరాన్ని ప్రార్థిస్తున్నాను. నేను కాదండి, మాస్టర్ గారు రాస్తున్నాడు ఇక్కడ.
251 పేజీలో ఆయన శరణాగతి చెందినటువంటి అదృష్టాన్ని అందరికీ ప్రసాదించమని బాబాని భరద్వాజ మాస్టర్ గారు వేడుకుంటున్నారండి. ఎంతటి ప్రేమండి, ఎంతటి కరుణండి, ఎంతటి తపనండి. మరి ఆ తపనని, ఆ కరుణని, ఆ వేదనని అర్థం చేసుకోగలిగితే ఈ ప్రవచనాల గ్రంథం ఒక అద్భుతమైన అమృత కలశం మన చేతికి అందింది. 25 అఖిల భారత సారమత భక్త సమ్మేళనంలో మరి ఆ కలశాన్ని గదిలో పెట్టి పూజ చేసుకుంటే ఏ ఉపయోగం ఉంటుందండి? ఒక్కొక్క బొట్టుని ఆస్వాదిద్దాం, ఆస్వాదించి పరవశిస్తాం, పరవశించి ఆత్మానందాన్ని పొందుతాం. ఆ పొందిన ఆత్మానుభూతితో ఈ ప్రకృతిలో నిండా ఉన్న చైతన్యంతో మమేకం అవుతాం. ఆ మమేకంలో అద్భుతమైన ఆనంద స్థితిలో ఓలలాడతాం. ఆ ఆనంద స్థితి మన ఎదురుగా కూరమాసంలో కూర్చున్న భరద్వాజ మాస్టర్ గారి ఒడిలో విశ్రమిద్దాం. ఈ రోజు మనకి ఇంతటి అవకాశం కలిగిన భరద్వాజ మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.